టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గోకవరం పంచాయతీకి సంబంధించి వంతెడ గ్రామంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి యథేచ్ఛగా అదుపు లేకుండా సాగిస్తున్న అండ్రూ మిల్లర్స్ మైనింగ్ 2016లో అండ్రూ మిల్లర్స్ వారు వంతెడ గ్రామంలో మైనింగ్ స్టార్ట్ చేశారని, వారు మొదలుపెట్టిన దగ్గర నుండి ఎప్పటి వరకు మమ్మల్ని ఎవరూ అడ్డు చెప్పవద్దని, మాకు కొన్ని హామీలు అయితే ఇచ్చారని, ఆ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదని, ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా మేడం దగ్గరికి తెలియపరిచే విధంగా వెళ్లాలనుకునే సమయంలో మమ్మల్ని అడ్డుకుంటున్నారని, ఏదేమైనా ఈ విషయంపై నేటి కూటమి అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి వెళ్లాలని, మాకు కనీసం ఉండడానికి కూడా సరైన వసతి లేదని, ఆరోగ్య విషయం ఆసుపత్రి కూడా లేదని, కనీసం నడిచే మార్గంలో రోడ్డు కూడా వారికి లేదని మీడియాతో మాట్లాడడం జరిగింది. కాకినాడలో తాటాకిలు బాబు తాటాకిలు కట్టుకున్నాను, తాటాకి దొరకదు. ఇప్పుడు పాడైపోవడం కాదు చేయడం. మనం మీ పేరు వచ్చి పడిపోయింది, మళ్ళీ లేదు. మాది కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గోకవరం పంచాయతీ. మాది వంతాడ గ్రామం, గిరిజన ప్రాంతం. మాది ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో వంతాడలో మైనింగ్ స్టార్ట్ అయ్యి 2004 స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్ర మినరల్స్ వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేశారు. అది 2016. అప్పుడు మాకు 2016లో మైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు హామీలు ఇచ్చారు. మాకు ఏ హామీ అనేది మాకు పూర్తి చేయలేదు. మా ఊరికి ఎన్నో హామీలు ఇచ్చారు. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత మైనింగ్ సంబంధించిన ఓనర్స్ వచ్చేసి మాకు హామీలు ఇచ్చారు. ఏ హామీ కూడా జరగలేదు. ఇప్పుడు మాకు గ్రామంలోన మాకు ఇల్లులు కట్టిస్తామని, తర్వాత వాటర్ ఫెసిలిటీస్ ఇస్తామని, మాకు వీధి లైన్లు ఇస్తాం, రోడ్లు చేయిస్తామని, మాకు ఇంటికి ఉద్యోగాలు ఇస్తామని, తర్వాత ఇంటికి ఏ అత్యవసరం వైద్య సదుపాయాలని కనుక, తర్వాత ఏదైనా మాకు అత్యవసరాలు ఏదైనా సరే మాకు మైనింగ్ వాళ్ళు అన్ని విధాలుగా సహకారం చేస్తామని అన్నారు. కానీ ఏ రోజు కూడా చేయలేదు మాకు. అలాగే మైనింగ్ వాళ్ళు మాకు ఏది కూడా పట్టించుకోలేదు. ఈ రోజేమో ఈ విలేకరులు బయట నుంచి ఎవరు అడిగినా సరే మాకు వంతలోనే మేము ఇల్లు కట్టించాం, మాకు ట్యాంకులు కట్టించాం, బోర్లు కొట్టించామని అంటున్నారు. ఇది 2019 జగన్ గారు వచ్చిన తర్వాత మాకు జగన్ గారు దయ వల్ల మాకు ఒక బోరు, జలజీవన్ మిషన్ లోన 54 లక్షలు ఎస్టిమేషన్ తో మాకు బోర్లు కొట్టించి ఇలా కుళాయిలు ఇచ్చి మాకు ట్యాంకులు కట్టించారు జగన్ గారి దయ వల్ల. అయితే మాకు ఏ గవర్నమెంట్ లో ఎంతో మంది నాయకులు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చి, చిరంజీవి గారు వచ్చారు, అందరు వచ్చారు. కానీ ఏ వ్యక్తి కూడా మా సమస్యలు వాళ్ళతో చెప్పినా సరే ఏ రోజు కూడా పట్టించుకోలేదు. ఇంతకు ముందు 2018లోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళ మైనింగ్ చూసుకొని పైకి వచ్చారు. వచ్చిన తర్వాత మా గ్రామస్తులంతా కలిసి మాకు సమస్యలని చెప్పాం. ఏది కూడా మా సమస్య అనేది అధికారుల దృష్టికి కానీ, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో కానీ ఏ రోజు కూడా మనకు బయట కూడా చాలా సార్లు మీటింగ్లు కూడా ఈ మైనింగ్ కోసం మాట్లాడే తప్ప అని గ్రామాల్లోనే ఉన్న సమస్యలు అనేది ఏ రోజు కూడా మాట్లాడలేదు ఆయన. ఇప్పటికైనా సరే మా గ్రామాన్ని, మా సమస్యల్ని పవన్ కళ్యాణ్ దృష్టిలోకి తీసుకెళ్లి, మీ విలేకరులు, మీ మీడియా డిపార్ట్మెంట్ తీసుకెళ్లి మా సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి మా సమస్యలు తీరుస్తారనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా గిరిజనులే, అంతా ఎస్టీ కొండ ద్వారా. మా గ్రామంలోన
కొండకెళ్తే కొండెక్కదు. మాకు ఎలాంటి ఇక్కడ పనులు కూడా మాకు ఉండవు. తర్వాత మైనింగ్ లోన పనులు కూడా కల్పించట్లేదు మాకు. ఎంతో మంది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు బయటకు పోయి ఉద్యోగాలు చేసుకుంటారు. ఇక్కడ మైనింగ్ జరుగుతూ బయట నుంచి వచ్చి బతుకుతున్నారు తప్ప కానీ మా ఊరు నుంచి బయటకు పోయి బతుకుతున్నారు తప్ప కానీ మా ఊర్లో ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు. అందు గురించి మీరు కూడా మాకు